గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే నిన్న సీఎం కేసీఆర్ శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన ప్రసంగిస్తూ చాలా విషయాలు చెప్పారు. మళ్ళీ ముఖ్యంగా ఈ రాజకీయంగా వస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్పై నిన్న స్పందించారు. ముందస్తు ఎన్నికలకు పోవడానికే సీఎం కేసీఆర్ ఇన్ని వరాలు కురిపిస్తున్నారు. బడ్జెట్లో ముఖ్యంగా చాలా వృత్తులకి ఇవి నిధులు ఎక్కువ కేటాయించారని చెప్పి ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్పై ఆయన స్పందించారు. ముందస్తు ఎన్నికలకు పోయేటువంటి ప్రసక్తి లేదు, ఎట్టి పరిస్థితులు కూడా ముందుకు పోమని చెప్పారు. నిర్ణీత గడువు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఆ కామెంట్ని అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఈనాడైతే ముందస్తు లేదు అని, తర్వాత ఆంధ్రజ్యోతి ముందస్తుకి వెళ్ళాం, ఆ అవసరం మాకు లేదు, ప్రజలు ఇచ్చిన గడువు వరకు ఉంటామని అన్న బ్యానర్తో ఆ వార్తని పబ్లిష్ చేశాయి. తర్వాత సీఎం ప్రసంగంలో ఇంకోటి అతి ముఖ్యమైనది, ముస్లిం తర్వాత ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించి వాళ్ళకి 12% రిజర్వేషన్ పైన అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత కేంద్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోతే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం, రాజ్యాంగ సవరణకు పట్టుబడతామని చెప్పి నేను సీఎం చెప్పారు. ఆ వార్తను కూడా పత్రికలు తీసుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ టుడే దానిపైన మెయిన్ బ్యానర్ పబ్లిష్ చేసింది. సీఎం రెడీ టు టేక్ ఆన్ సెంటర్, threatens to sit on ధర్నా at జంతర్ మంతర్ టు మౌంట్ ప్రెజర్ ఆన్ యూనియన్ గవర్నమెంట్ అన్న బ్యానర్తో ఆ న్యూస్ని పబ్లిష్ చేసింది. అది ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఇక వేరే వార్త చూసినట్టయితే నిన్న ఐటీ తర్వాత పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ మండలిలో మాట్లాడుతూ యాపిల్ సంస్థ ఇక్కడి నుంచి తన కార్యక్రమం స్టార్ట్ చేసిందని చెప్పారు. దానికి సంబంధించిన న్యూస్ కూడా ఉంది. ఆ తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. 156,999 కోట్లతో బడ్జెట్ని అక్కడ ఏపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. దాన్ని కూడా పత్రికలు తీసుకున్నాయి. ఆ తర్వాత ఇక మన రాష్ట్రంలో చూసినట్టయితే టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ కూడా జిల్లాల్లో తర్వాత నియోజకవర్గాల్లో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కార్యక్రమం స్టార్ట్ చేశారు. అదొకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్టయితే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు జాతీయ స్థాయిలో ఒకటే ఉండాలన్నటువంటి అంశంపైన చాలా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే మెడికల్ సంబంధించినటువంటి నిర్ణయం జరిగిపోయింది. సో నీట్ ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా ఉండాలి ఒకటే అనేది ఒక డిమాండ్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఇంకో వార్త చూసినట్టయితే మన దగ్గర ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఆల్రెడీ ఈ అడ్మిషన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా జారీ చేసింది గవర్నమెంట్. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. నిన్న సీఎం కేసీఆర్ ముందస్తుకు సంబంధించి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొన్న ముందస్తు ఎన్నికలకు పోతారో అన్నటువంటి భావన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కలిగింది? దాన్ని మాట్లాడదాం. మనతో ఈ ఇష్యూపై మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఇప్పుడు వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి గారు, తర్వాత బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు మనతున్నారు. చిన్నారెడ్డి గారు, ముందస్తు అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది? అంటే ముందస్తు పోతే బాగుండే అని మీరు ఆలోచించారా, లేకపోతే వాళ్ళ బడ్జెట్ని చూసి మీకు ఎట్లా అనిపించిందా? అంటే ఆ భావన మీలో కూడా ఎక్కడ ఉందా? అంటే ఈ బడ్జెట్ చూసిన తర్వాతనే కాకుండా చాలా కాలం నుంచి కూడా అందరూ అనుకుంటా ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి జ్యోతిష్యం పైన, వాస్తు పైన, దేవుళ్ళ పైన చాలా నమ్మకం. వారికి ఎందుకో 2019 బాగుండదనేటువంటి మాట చాలామంది చెప్పినారని, 2018లోనే ఎన్నికలకు పోతాడనే మాట సంవత్సరం కన్నా ముందు నుంచి అందరూ అనుకుంటా ఉన్నారు. మొన్న బడ్జెట్ చూసిన తర్వాత అంటే చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి బీసీ పాపులేషన్, 54% ఉండేటువంటి బీసీ పాపులేషన్లో ప్రధానమైనటువంటి వర్గాలంటే దాదాపు 35 లక్షల మంది ఉండేటువంటి యాదవ కులానికి ఈ గొర్రెపిల్లలు 84 లక్షల గొర్రెపిల్లలు కొని ఇవ్వాలనేటువంటి మాట కానీ, దాని తర్వాత మిగతా వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని పనులు అంటే చేప పిల్లలు, బెస్త వాళ్ళకు చేప పిల్లలు చాలా పెద్ద ఎత్తున నదీ జలాల్లో, దాని తర్వాత రిజర్వాయర్స్లో వదిలేటువంటి పని చేయడం కానీ చూస్తే వారు ముందస్తు ఎన్నికలకు పోతాడు అంటే వాస్తవంగా జరుగుతున్నటువంటి బడ్జెట్కు భిన్నంగా ఈ బడ్జెట్ ఉంది కాబట్టి, అంటే ఎలక్షన్ బడ్జెట్ మాదిరే కనపడుతుంది కాబట్టి అందరూ అనుకోవడం 2018లో ఎన్నికలకు పోతాడనేటువంటి మాట అందరూ కూడా అనుకుంటున్నాం. మేమందరం కూడా తయారు కూడా అవుతా ఉన్నాం. ఆ కాంగ్రెస్ పార్టీ కూడా తయారవుతా ఉన్నాం. మేము తయారవుతా ఉన్నాం. మేము మెంటల్లీ ప్రిపేర్డ్. మేము 2018 మార్చ్, ఏప్రిల్లో ఎలక్షన్ పోతాడనే మాట మేము మెంటల్లీ ప్రిపేర్ అయ్యి మేము ఆ విధంగా అడుగులు వేసుకుంటూ పోతా ఉన్నాం. భానుప్రసాద్ గారు, మేము రెడీగా ఉన్నాం, ఖచ్చితంగా వాళ్ళు పోతారంటున్నారు. అంటే ఒకటి సీనియర్ నాయకులైన చిన్నారెడ్డి గారు కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది కూడా ఒక విషయం మాత్రం, ఇది ప్రజలకు, అందులోనూ అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజలకి చాలా దగ్గర బడ్జెట్ అనేది చెప్పకుండా చెప్తున్నారు. అది సంతోషించదగినటువంటిది. ఎవరైతే ఇంతవరకు గుర్తింపు పొందని వాళ్ళు, ఎవరికైతే ఇంతవరకు ఈ
బడ్జెట్ నుంచి ఎప్పుడు కూడా ఒక ఫలాలు అందినటువంటి సందర్భాలు లేనటువంటి వర్గాల ప్రజలకి ఈరోజు ఈ బడ్జెట్ ద్వారా ఫలాలు అందబోతున్నాయి అనేటువంటి సంకేతాన్ని అయితే వాళ్ళు స్పష్టంగా ఇస్తున్నారు. దానికి సంతోషం, వాళ్ళు అది యాక్సెప్ట్ చేస్తున్నందుకు సంతోషం. అయితే వాళ్ళు ఓట్ బ్యాంక్ అంటున్నారు, ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకి వరాలు వాళ్ళ ఇచ్చారు. వాళ్ళ వాళ్ళ ఆలోచన ఉండేటువంటి కులాలని వాళ్ళ ఆలోచన దానికే పరిమితమైంది. టీఆర్ఎస్ పార్టీ ఆలోచన, ఈ ప్రభుత్వం ఆలోచన వాళ్ళని ఓటు బ్యాంకులుగా కాకుండా ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రజలుగా, ఈ తెలంగాణ తెచ్చుకోవడంలో కృషి చేసినటువంటి ప్రజలుగా, ఈ తెలంగాణలో షేర్ హోల్డర్స్గా, స్టేక్ హోల్డర్స్గా ఈ ప్రభుత్వం భావిస్తుంది. స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా ఈక్వల్గా బెనిఫిట్ జరగాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో ఏ వర్గాలైతే ఇంతవరకు గుర్తింపు పొందలేదో ఆ అన్ని వర్గాలని సమ్మిళితం చేసుకుని వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని ఈ ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగానే ఈరోజు ఇది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఇది మామూలుగా ఎలక్షన్ అప్పుడు కదా చేసేది, వేరే ఎప్పుడు ఎందుకు చేస్తాం, ఇది చెయ్యం కదా, మనం గత 34 సంవత్సరాలుగా మనం ఇదే చేస్తూ వచ్చాం కదా, ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడే కదా మనం పాపులరిస్టిక్ బడ్జెట్ పెట్టింది. కాబట్టి ఇప్పుడు కూడా ఇది పాపులరిస్టిక్ బడ్జెట్ అనేటువంటి దృష్టితో వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అటువంటి ఆలోచనే లేదు. నేను ఆ సమయానికే పోతాను తప్పితే అంతకంటే ముందు పోయేటువంటి ఉద్దేశము లేదు, అటువంటి ఆలోచన కూడా లేదు. మీరు అటువంటి ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదని స్పష్టంగా కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. దానికి ఎటువంటి ఇది లేకుండా మొత్తం దాన్ని తెరదీస్తూ అటువంటి ఆలోచనకే అవకాశం లేదు అనేటువంటి ఇది స్పష్టంగా నిన్న చెప్పడం జరిగింది. అది మాకందరికైతే మొదటి నుంచి తెలుసు, ఆ ఉద్దేశం లేదు, ఆ ఇది లేదు అనేది. కాబట్టి డెఫినెట్గా ఆ ఆలోచనని కేవలం దానికి వరకే పరిమితం చేసుకుని ఇదేదో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఇట్లాంటివి చేయాలి అనేటువంటి ఆలోచనని మరొకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజల ముందు పెట్టుకుంటున్నారు. రాజకీయ పార్టీగా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పోవడానికి సిద్ధంగా ఉండాలి, ఎన్నికలు పోవడానికి సిద్ధంగా ఉండాలి, దానికేమీ లేదు. ఎన్నికలు ఎవరైనా పోవడానికి సిద్ధంగా ఉండాలి, ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు పోవడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఇటువంటి పాపులరిస్టిక్ బడ్జెట్లో ఎన్నికల సమయంలోనే పెడతారు అనేటువంటి ఇది ఏదైతున్నదో అది వాళ్ళ యొక్క నైజాన్ని ప్రజలకు చెప్తున్నారు. చిన్నారెడ్డి గారు మాట్లాడతారు ముందు. శ్రీధర్ గారు, ఈ కాంగ్రెస్ తర్వాత ముఖ్యమంత్రి గారి కామెంట్ పైన మీరెట్లా చూస్తారు? ఒకటి, రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ ఏది చూసినా కానీ ముందస్తు ఎలక్షన్స్ పోయినా ఎవరు కూడా సత్ఫలితాలు సాధించినట్లు ఎక్కడ మనం చూడలేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యమం అంత బలంగా సెంటిమెంట్ ఉంటే కూడా 65 సీట్లు మాత్రమే వచ్చినాయి. మిగతా ఇప్పుడున్న 63 వచ్చినాయి. మిగతా నెంబర్ అంతా కూడా వేరే దగ్గర నుంచి లాక్కున్నది, కొనుక్కున్నటువంటి నెంబర్. కాబట్టి ఇప్పటికిప్పుడు వీళ్ళు ముందుకు పోతే ప్రజలు ఆశీర్వదిస్తారు. ఉన్నటువంటి వ్యతిరేకత కరెంట్ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ముందుకు పోతారని చెప్పేసి నేనైతే వ్యక్తిగతంగా అనుకోవట్లేదు. పార్టీ పరంగా ఆ విషయం గురించి ఇంకా మేము మాట్లాడలేదు. కాకపోతే ఏంటంటే మిషన్ భగీరథకు సంబంధించి మీరు ఎప్పుడైతే నేను 2018లోనో అంతకుముందో లేకపోతే ఎన్నికలకు ముందో నీళ్ళు ఇవ్వలేకపోతే నేను పోతానని చెప్పేసి కామెంట్ చేసినప్పుడు మొదటి నుంచి కూడా ఎప్పటికప్పుడు ఓట్లు తెలంగాణ అడగమన్నారు. అది ఇండైరెక్ట్ గా ఆడికి వస్తుంది కదా, బేసికలీ అధికారం కోసం కదా ఓట్లు అడిగేది. కాబట్టి అదొక పాయింట్. తర్వాత ఎప్పటికప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ని 2 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు అక్కడ సెంటిమెంట్ ఇక్కడ సెంటిమెంట్ ని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అనేక విషయాల్లో లైవ్ గా ఉంచేటువంటి ప్రయత్నము. ఆ తర్వాత సడన్ గా బడ్జెట్ అంటే వేరే వేరే విషయాలు సెంటిమెంట్ ఇక్కడ లేదు, నదీ జలాల విషయంలో లేదా ప్రాజెక్టుల విషయంలో ఎప్పటికప్పుడు అనేక విషయాల్లో అవసరం మేర కంటే కూడా ఎక్కువగా తెలంగాణ సెంటిమెంట్ లైవ్గా ఉంచే ప్రయత్నం జరగడము. ప్రత్యేకించి ఎప్పుడు మనం బడ్జెట్ వచ్చినా కానీ ఈసారి ఏ రంగానికి, సాగునీటి రంగానికా లేకపోతే తాగునీటి రంగానికా లేకపోతే రోడ్లకా లేకపోతే అని చూసేటటువంటి బడ్జెట్లు ఇలా ఏ కులానికి ఎక్కువ నిధులు ఇస్తున్నటువంటి ఒక దౌర్భాగ్య స్థితికి మనం జారిపోయినాం. ఆ పరిస్థితికి తీసుకొచ్చారంటేనే బేసిక్ కులాల గురించి మాట్లాడుతున్నారు, ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు మాట్లాడుతున్నారు అంటేనే కొంతమేరకు ఎలక్షన్ ప్రిపరేషన్ నడుస్తూ ఉందని. దానికంటే ముందు మొన్న ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సర్వే, ముందు ఒక సర్వే తర్వాత ఒక సర్వే, కొంతమంది బాగలేరు, కొంతమంది ఎమ్మెల్యేలనే మీరు ఇసుక దందాలలో మునిగి తేలుతున్నారు, మీరు నెక్స్ట్ టైం గల్లంత అయిపోతారని, మంత్రుల పనితీరు బాగలేదు, మీరు ఇప్పటి నుంచి పని చేయకపోతే మీరు అవుట్ అయిపోతారని ఈ రకమైన మాటలు మాట్లాడాలి. కాబట్టి ఖచ్చితంగా ముందస్తుకు పోతారేమో. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకటి నేను కానట్లేదు వారు, కానీ గతంలో లాగా ప్రతిపక్ష సభ్యులు కూడా దానికి శాంక్టిటీ ఉందని చెప్పుకోవడం కోసము ప్రతిపక్ష సభ్యులు కూడా మార్కులు వేసి వాళ్ళ ప్రమేయం లేకుండా ఇక మీ మార్కులు గీ అని చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండో బలంగా ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ఇది కుటుంబం అంటే బేసికల్ ఒక డైనాసిటీ పాలిటిక్స్ నడుస్తున్నటువంటి రాష్ట్రం, కుటుంబం చేతిలో ఉన్నటువంటి రాష్ట్రము. అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో కుటుంబ పాలన చేస్తున్నారనే విషయాన్ని అది పక్కన పెడతాం. కానీ వారి యొక్క వారసుడు రావాలా, ఎవరో ఒకరు భవిష్యత్తును నిర్ధారించుకోవాలనే క్రమంలో ముందుకెళ్ళి కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తారేమో ఒక ఆలోచన చేయడం అని రకరకాల ఊహాగానాల మధ్య వచ్చినటువంటి చర్చ ఇది. కాబట్టి కానీ నేను దాని గురించి ఎక్కువ దానిలోకి పోకుండానే ఇవాళ అన్ని కులాలని బ్రహ్మాండంగా చేద్దామని చెప్పేసి మా భానుప్రసాదరావు గారు చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను,
శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీ నుంచి వచ్చిన దాకా యాదవ్ ఉన్న సంగతి గుర్తు రాలేదు మనకు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఇవ్వడం కోసం ఒక పాయింట్. రెండవది, ఇప్పటి వరకు పోయిన 3 సంవత్సరాల్లో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నది, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నది, ఎస్టీలకు కూడా కార్పొరేషన్స్ అంటే కార్పొరేషన్ విభజన జరిగింది సార్, లేట్ ఒక్క నిమిషం సార్, నేను చెప్పేది అంటే ఇవన్నీ ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. అది కాకుండా ప్రత్యేకించి రైతులకు రుణాలు, ఈ రైతులలో రెడ్ల నుంచి మొదలు కొడితే ఎస్సీలు దాకా ఉన్నారు, వీళ్ళందరికీ కనీసము వేసిన పంటకు రుణాలు ఇచ్చేటటువంటి గతి లేదు. అట్లాంటప్పుడు మనం ఇవాళ మొత్తంగా లాస్ట్ ఒకే పాయింట్, మొత్తంగా మనం కార్పొరేషన్ లేకపోతే రుణాలు ఇవాళ బడ్జెట్లో కేటాయింపులు జరగగానే గొర్రెపిల్లలు 70% ఇస్తాం లేకపోతే ఇది ఇస్తామని చెప్పంగానే నా ఉద్దేశం విమర్శించడమే లక్ష్యం కాదు. నా ఆవేదన ఏమిటంటే క్షేత్రస్థాయిలో నిజంగా మీ యొక్క లక్ష్యాలు అమలవుతలేనప్పుడు మనం తీసుకున్నటువంటి చర్యలు లేవు. రైతులకు రుణాలు దొరకకపోతే ఎక్కడ కూడా ఏ శాసనసభ్యుడు ధర్నా చేసినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో లేదు. లేకపోతే చేతి వృత్తిదారులకు లాస్ట్కి చేతి వృత్తిదారులకో లేకపోతే ఔత్సాహిక పారిశ్రామికులకో తెలంగాణ యువకులకు 10 లక్షలు కనీసం ఈ బ్యాంకులు రుణాలు అయిపోతే ఏ ఎమ్మెల్సీ ఏ అధికారి లొలిపెట్టిన సందర్భాలు లేవు. అట్లాంటప్పుడు వీళ్ళందరి జీవితం రేపు పొద్దున లక్షాధికారులు అవుతారని చెప్తే నమ్మడానికి ప్రజలు కానీ ఇంకెవరిగా సిద్ధంగా లేరు. దాన్ని విశ్వాసం కల్పించే ప్రయత్నం నిన్న శాసనసభలో మండలిలో ముఖ్యమంత్రి గారు విపరీత ప్రయత్నం చేసినారు. సభానాయకుడిగా అనే లక్ష్యం ఉంది, వి అప్రిషియేట్ ఇట్. కానీ దాన్ని క్షేత్రస్థాయికి తీసుకురావాలనేది నా ఉద్దేశం. కాబట్టి బేసిక్గా దిస్ ఈస్ ది హోలిస్టిక్ పిక్చర్. ఇప్పుడు చెప్పింది ఏంటంటే గత 2 సంవత్సరాల్లో ఏం చేశారు అనేటువంటిది చెప్తున్నారు. 2 సంవత్సరాల్లో కాదు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు 9 నెలలు, 2 సంవత్సరాలు 9 నెలలు కాదు, ఈ వర్గాలకి 2 సంవత్సరాలు 9 నెలల్లో అనే కాదు, గత 60 సంవత్సరాలుగా ఏం జరగలేదని మేము చెప్తున్నాం. గత 60 సంవత్సరాలుగా ఏం జరగలేదు కాబట్టి మీరు ఉన్నారు కదా సార్, నేను కూడా అందులో పార్టీ, నేను ఒప్పుకుంటున్నా, అందులో ఏం సందేహం లేదు. అందులో ఎటువంటిది నేనే కాదు, చాలా మంది పార్టీ ఈరోజు ఇతర రాజకీయ పార్టీల్లో ఉండి మంత్రులైన వాళ్ళు లేకపోతే ఇంకో ఇదైనా అందరూ పార్టీ, అందులో ఎవరు నేను కాదనట్లేదు. డెఫినెట్గా అందరూ అందులో భాగస్వాములే. ఈ రోజు వరకు ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి అందరూ అందులో భాగస్వాములే, ఎవరు కాదనేది లేదు. కానీ ఆ వర్గాలకు న్యాయం జరగలేదు అనేది వాస్తవం, అది వాస్తవమే. కాబట్టి ఈరోజు మేమనేటువంటిది ఏంటంటే ఒక రాష్ట్రం అంటూ ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో ప్రాధాన్యాలు 2 సంవత్సరాలుగా 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఎక్కడికక్కడ సెటప్ చేసుకోవడానికే 2 సంవత్సరాలు పట్టింది. ఒకవైపు విభజన ప్రక్రియ, ఈ అధికారుల విభజన, ఇంకోవైపు సంస్థల విభజన, మన అడ్మినిస్ట్రేటివ్ సెటప్, జిల్లాల ఏర్పాటు, ఆఫీసర్స్ని ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఒక కొత్త రాష్ట్రమే. జస్ట్ కేవలం ఒక అధికార మార్పిడి జరిగితే అది వేరు. కానీ ఇక్కడ ఒక రాష్ట్రం ఏర్పడి ఆ రాష్ట్రానికి కొత్త అడ్మినిస్ట్రేటివ్ సిస్టము, కొత్త టోటల్గా డిఫరెంట్గా ఇది సెటప్ చేసుకోవడానికి 2 సంవత్సరాలు పడటం అనేటువంటి పెద్ద గొప్ప విషయం కాదు. మీరు ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఆ రాష్ట్రాల యొక్క పరిస్థితి ఏంది, ఈరోజు ఏర్పడి ఎన్ని రోజులు ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రం కానివ్వండి, ఇంకెన్నో రాష్ట్రాలు కూడా ఏర్పడిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఏ విధంగా ఎంతవరకు అభివృద్ధి సాధించిందని చూసినాం. కానీ ఇక్కడ అట్లా కాదు, కేవలం 2-2.5 సంవత్సరాల లోపల మొత్తం సిస్టమ్ అంతా ఎక్కడిదక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి అభ్యున్నతి కొరకు పాటుపడాలి. వాళ్ళందరినీ కూడా మనం తెలంగాణ అయితే మనం సాధించుకోవడానికి మనం ఇన్ని రోజులు కృషి చేసాము, ఆ తెలంగాణలో సాధించుకున్నాం. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దాని ఫలాలు అందాలి. మనం ఆశించిన తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి మనం అనుకున్నామో దానికి ఫలాలు అందాలంటే డెఫినెట్గా ఈరోజు ఆ వర్గాల ప్రజలందరినీ కూడా సమ్మిళితం చేసుకుని పోవాల్సినటువంటి ఇది ఉంది. ఈ రాష్ట్రంలో కేవలం నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్రంలో కేవలం ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నది 9.5% మాత్రమే. అన్ని ఫార్వర్డ్ క్యాస్ట్లు కలిపి 9.5% మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా. 91.5% ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, ఇతర వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే 91.5%, 9.5% మాత్రమే ఫార్వర్డ్ క్యాస్ట్ కు సంబంధించిన చెప్తున్నారు. జనాభా స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మిమ్మల్ని అడ్డుకునే ఉద్దేశం కాదు మీరు అనేది, మీరు అదే ఆ వర్గాల ప్రజలకి న్యాయం జరిగేటువంటిదిలో చేస్తున్నాము. 2 సంవత్సరాలు ఎందుకు పెట్టలేదు అన్నారు, దానికి కూడా చెప్పిన. గత 2 సంవత్సరాలు ఎందుకు పెట్టలేదు అన్నారు చెప్పి రుణాల వ్యవస్థకు సంబంధించి చేస్తారు, ఆ బ్యాంకులను ఎట్లా కన్విన్స్ చేస్తారు, బ్యాంకులతో సంబంధం లేకుండా ఆ ప్రశ్న మేము మిమ్మల్ని అడిగారు. ఆ ప్రశ్న మేము మిమ్మల్ని అడిగారు. ఇస్తున్నటువంటి సబ్సిడీ ద్వారా ఇవాళ గొర్రెలు ఇస్తా ఉన్నారు. దాన్ని కానీ రెగ్యులర్ గా డబ్బులు కట్టే వాళ్ళకి రుణాలు ఇచ్చినటువంటి బ్యాంకులు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొని ఇస్తారు? ఈ రోజు మిగతా రైతులు ఎక్కడ పోయినారు, కుమ్మరి వాళ్ళు ఎక్కడ పోయినారు, కమ్మరి వాళ్ళు ఎక్కడ
సామూహికమైనటువంటి దోబిగాడు అది కూడా చెప్పాము. బడ్జెట్లో మీరు చూడలేదేమో. బడ్జెట్ చూడలేదేమో మీరు బడ్జెట్ చూడలేదేమో. నేను చూశాను. అందులో ఉంది స్పష్టంగా దోబిఘాట్లకి స్పష్టంగా మెన్షన్ చేశాము. చెప్తున్నా కదా, దోబిఘాట్లకి స్పష్టంగా మెన్షన్ చేశాము. కాకుండా ఈరోజు ఈ వర్గాలన్నిటిని అభివృద్ధిలోకి రావాలంటే కంపల్సరీ కావాలి. వారు చెప్తున్నటువంటి రైతు రుణాలకు సంబంధించినటువంటి విషయంలో ఎవరండి దానికి తీసుకోవాల్సినటువంటి ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థలో ఏ బ్యాంకులు ఇంతవరకు రైతులకు ఇవ్వాల్సినటువంటి టోటల్గా రుణాలు ఇస్తున్నటువంటి ఇది ఉన్నది. ఆ రోజు యూపీఏ ఉన్నటువంటి ఇదిలో కానివ్వండి, ఈరోజు ఎన్డీఏ ఉన్నటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, ఏ ప్రైవేట్ బ్యాంకులు ఈరోజు పూర్తి స్థాయిలో రైతులకు రుణాలు ఇస్తున్నాయి? దాన్ని ఇంతవరకు మీరు ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వాలు బ్యాంకులన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనాల్లో ఉండవు. ఈ రోజటి వరకు కూడా రైతుల పేరు చెప్పి ఎక్కడో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తకి ఎక్కడో ఊర్లో ఉన్నటువంటి దున్నడానికి కూడా పనికిరానటువంటి భూమి మీద లోన్లు ఇస్తున్నారే కానీ నిజంగా అక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు రుణాలు ఇవ్వట్లేదు. మేము బ్యాంకుల్ని నియంత్రించడానికి మాకేం అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వంగా. మేము వాళ్ళకి కంటిన్యూస్ గా రెగ్యులేట్ చేస్తున్నాం, అయినా కూడా వాళ్ళతో మీటింగ్స్ పెడుతున్నాం, ఇది చేస్తున్నాం. రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కూడా చిన్నారెడ్డి గారు అన్ని వెనుకబడిన వర్గాలకి అభివృద్ధి చేయాలని లక్ష్యం మాకుంటే 60 ఏళ్లలో మీరు చేయండి మేము చేస్తే మీకు ఎన్నికల్లా కనిపిస్తుంది అంటున్నారు ఆయన. భానుగారు ఏదైనా చెప్పగలుగుతారు సార్. భానుగారు అంటే వారు ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా చెప్పగలుగుతారు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. నేను అంటుంది ఏమంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను లేదు ఉన్నట్టుగా చెప్పింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 4వ బడ్జెట్. ఇది 4వ బడ్జెట్. ఇంకా రెగ్యులర్ బడ్జెట్ ఇది 4th బడ్జెట్. ఇంకా వాళ్ళు పెట్టేది ఒకటే ఒక బడ్జెట్. మనం ఫుల్ టర్మ్ పూర్తి చేసుకొని రెగ్యులర్ టైంలో ఎలక్షన్స్ పోయినా కూడా ఈ ప్రభుత్వానికి ఒకటే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మళ్ళీ గత 3 బడ్జెట్లో ఎందుకు జ్ఞాపకం రాలేదు? ఇవాళ ఉండేటువంటి యాదవులు కానీ, ఇవాళ ఉండేటువంటి ఈ బెస్తా కులస్తులు కానీ, లేకపోతే ఎంబీసీలు కానీ, సంస్థలని ఇంకా విభజన జరగలేదు, తర్వాత అధికార విభజన జరగలేదు. విభజనకు మనకు అట్లా అనుకుంటే మనకు దాదాపుగా 60 సంవత్సరాలు దాని గురించి మాట్లాడలేదు. 60 సంవత్సరాల గొర్రెలు ఇవ్వలేదు నేను అనడం లేదు, తప్పకుండా ఇచ్చారు. కానీ ఇవాళ ఎంత అయితే పెద్ద ఎత్తున ఇస్తున్నారు. నేను వచ్చి చేపల పిల్లలు వదిలిపెట్టా, గొర్రె పిల్లలు పంచాము. అదే ఏదో కొత్తగా జరుగుతుంది కాదు. కేసీఆర్ గారు అలవాటు ఏమంటే ఏదైనా చాలా పెద్ద ఎత్తున గ్రాండ్గా చేయాలనేది ఆయన ఉద్దేశం. కానీ అమల్లో అది ఆచరణ సాధ్యం కాదనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. ఇవాళ హరితారం ఏమైంది? ఇవాళ నీవు కొనడానికి పోతున్న మేకపిల్లలు తినిపోయినాయి, చెట్లు నాటిన చెట్లన్నీ కూడా ఇవాళ ఎక్కడా లేవు. మీరు 230 కోట్ల మొక్కలు నాటుతామని చెప్పినారు, ఏడున్నాయి? మీకు 3 సంవత్సరాలు అయిపోయాయి దాదాపుగా. అంటే 3 అగ్రికల్చరల్ సీజన్స్ అయిపోయినాయి. 3 మీకు హరితహారం ఫేజ్ 2 ఫస్ట్ ఇయర్ చేయలేదు, వెరీ ఫస్ట్ ఇయర్ చేయలేదు కూడా చెప్తా ఉన్నా కదా. టోటల్ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్. నిన్న మన వంశీ చంద్ అసెంబ్లీలో చెప్తూ ఇవాళ 84 లక్షల గొర్రె పిల్లలు ఇస్తామని చెప్తున్నారు. మీరు పక్కనుండే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఎక్కడి నుంచి చూసినా కూడా ఇన్ని అవైలబుల్ లేవని చెప్తున్నారు. అందుకని మీరు ఆచరణ సాధ్యం కూడా చూసుకోవాలి. ప్రజలను మభ్యపెట్టడానికి ఎన్నెన్నా మనం చెప్పవచ్చు, అందుకని చెప్పడం ఒకటే కాదు, ఆచరణ చాలా ముఖ్యం. అది కూడా రాష్ట్రం లేకపోతే దూరం తీసుకొస్తారు. అప్పుడు వారు చెప్పినట్టు 3 ఎకరాల పొలం దళితులకు ఇస్తామని చెప్పినారు. ఎంతవరకు ఇచ్చారు నాకు చెప్పండి. ఇవాళ KG to PG అని చెప్పినారు. ఎంతవరకు సాధ్యమైతే నిన్న మండలిలో సీఎం రిజర్వేషన్ ఇష్యూ పైన మాట్లాడుతూ గిరిజనులు, తర్వాత ఎస్టీల, తర్వాత మైనార్టీకి సంబంధించి 12% రిజర్వేషన్ విషయంలో దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇచ్చుకునేటువంటి అవకాశం రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పారు. తర్వాత దీనిపైన కేంద్రంపై ఒత్తిడి తెస్తాము, కూడా వినకపోతే వేరే రాష్ట్రాల మంత్రులు కూడా, ముఖ్యమంత్రులు కూడా ఏకం చేసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా దిగుతామన్నారు. చిన్నారెడ్డి గారు ఇష్యూ చాలా రోజుల నుంచి నడుస్తుంది. కాంగ్రెస్ టైంలో ఉన్నప్పుడు 4%, 5% చేశారు, తర్వాత 4 చేశారు. కానీ ఇప్పుడు మొత్తం ఈ రాష్ట్రాలకి ఇవ్వాలి దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇచ్చుకునే అవకాశం రాజ్యాంగంలో కూడా ఉంది. దామాషా ప్రకారం రిజర్వేషన్ ఉండాలని చెప్పి సీఎం అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా అన్ని వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్స్ 50% దాటొద్దు అనేది ఉంది. దానికే మనం కట్టుబడి ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లిం కమ్యూనిటీకి 5% రిజర్వేషన్ ఇస్తే 50 దాటుతుందని కోర్టు దాన్ని 4% తీసుకొని రావడం జరిగింది. కేసీఆర్ ఎన్నికల కన్నా ముందు కూడా వారు ఎస్టీలకు 12% చేస్తామని, మైనారిటీస్ 12% చేస్తామనేటువంటి మాట వారు చెప్పడం జరిగినది. కానీ ఈరోజు చూస్తే మనకు కేంద్రం పార్లమెంట్లో అమెండ్మెంట్ వస్తేనే, మనం 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయగలిగితేనే
ఇలా తమిళనాడు మాదిరిగా 69% వరకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కేంద్రంతో చాలా సయోధ్యంగా ఉన్నారు, మోదీ గారిని బాగా పొగుడుతూ ఉన్నారు. మళ్ళా వారిని ఒప్పించి ఆ రాజ్యాంగ సవరణ చేస్తే మాత్రం సాధ్యమవుతుంది, లేకపోతే మాత్రం సాధ్యమయ్యే ప్రశ్నే లేదు. దాని తర్వాత ఇంకొక విషయం అంటే మనకు ఈ విభజన బిల్లులోనే కాన్స్టిట్యున్సీలు పెంచాలనేది ఒకటి ఉంది, ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రలోను. అది కూడా పార్లమెంట్లో అమెండ్మెంట్ రావాల్సింది, ఆ బిల్ పాస్ అయితేనే మనకు వస్తుంది. ఈ రెండు మాత్రం కేసీఆర్ గారు తమ పలుకుబడిని ఉపయోగించి కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి ప్రధానమంత్రి మోదీ గారిని ఒప్పించి పార్లమెంట్లో కనుక ఈ సెషన్లో కనుక అమెండ్మెంట్ ఈ సెషన్లో ఆ అమెండ్మెంట్ పాస్ అయితేనే మనకు ఈ విభజన అంటే నియోజకవర్గాలు పెంచుకునే అవకాశం మనకు టైం సరిపోతుంది. లేకపోతే మాత్రం ఈ సెషన్ దాటితే తర్వాత చేసినా అది ఉపయోగం ఉండదనేటువంటి భావన అందరిలో కూడా ఉంది. అందుకనే ఇలా ఈరోజు మనం పత్రికలో చదువుతూ ఉన్నాం, ఆంధ్రాకు చాలా పెద్ద ప్యాకేజ్ ఇచ్చినారని, పోలవరం ప్రాజెక్టు పూర్తిగా 100% వాళ్ళే ఖర్చునంతా భరిస్తారని. అందుకని పక్కన ఉండేటువంటి రాష్ట్రానికి అలాంటి రాయితీలు ఇస్తూ ఉంటే చాలా పెద్ద ఎత్తున ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా విపరీతంగా ఈ మధ్య వాళ్ళకు పోతా ఉన్నాయి. మనం తెలంగాణ కూడా పోటీ పడి ఆ ప్రకారంగా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా కొట్లాడే విధానం కాకుండా సయోధ్యతో పోతున్నారు కాబట్టి ఇవి సాధించుకుంటే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని మా భావన. రైట్. శ్రీధర్ గారు, ముందు నుంచి కూడా ముస్లిం రిజర్వేషన్ మీరు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మిగతా రాష్ట్రాల మంత్రులు ముఖ్యమంత్రులు కలుపుకొని ఒత్తిడి ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి సీఎం అంటున్నారు. ముఖ్యమంత్రుల స్థాయిలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా చట్టసభల్లోనే మాట్లాడడం అనేది చాలా ఆక్షేపణీయం, సమర్థమైన విషయం కానే కాదు. జరగదు అనే విషయాన్ని పదే పదే చెప్పి ఆ వర్గాల్ని ఓటు బ్యాంకులుగా చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసి ఇవాళ ఈ దేశంలో ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఉత్తరప్రదేశ్ మిగతా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉదారవాద రాజకీయాలు చేసి కొన్ని వర్గాలకు చెందినటువంటి మైనార్టీలను తీసుకొని ఓటు బ్యాంకులుగా చేసి వాళ్ళని ఏ పరంగా కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఏ స్థాయిలో కూడా పైకి తీసుకురాని సందర్భంలో ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీకి మైనార్టీలు, ముస్లిమ్స్ వ్యతిరేకం అని చెప్పిన చోట్ల ఇలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు, ముస్లిమ్స్ కూడా సపోర్ట్ చేశారు. కాబట్టే ఇవాళ ఉత్తరప్రదేశ్లో మిగతా చోట్ల ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉన్నాయి. వాళ్ళు అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నారు, ఆర్థికపరమైనటువంటి, సామాజికపరమైనటువంటి సమాధానం కోరుకుంటున్నారు. వాళ్ళు ఇవాళ ఇటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలకు పడతారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అట్లాంటి పరిస్థితులలో మళ్ళీ మేము రిజర్వేషన్లు తీసుకొస్తాము, మీరు వెనుకబడి ఉన్నారు, మతపరమైన రిజర్వేషన్లు చెల్లవు అని రాజ్యాంగం చెప్పింది. ఇప్పుడే చిన్నారెడ్డి గారు చెప్పారు, దిర్ ఇస్ అ మ్యాక్సిమం క్యాప్. రాజ్యాంగ సవరణ లేకుండా మీరు కొత్త రిజర్వేషన్లు పెట్టలేరు. ఈ పరిస్థితులలో మీరు పదే పదే అదే మాట చెప్పి ఎవరిని మభ్యపెట్టాలని చెప్పేసి చూస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది, సమాజం దీన్ని వ్యతిరేకించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఇటువంటి పద్ధతులు కులాల మధ్యలో, మతాల మధ్యలో విభజన తీసుకొస్తాయి. ఇవాళ చాలా ఆక్షేపణీయమైన విషయం ఏంటంటే మీరు అభివృద్ధి చేయండి. ఇప్పుడే మేము ఆడుకున్నాం, నాట్ ఓన్లీ యాదవులు వాళ్ళే కాదు, ఇవాళ బీసీ వర్గాల్లో ఉన్నటువంటి మిగతా వర్గాలు, రజకులు కావచ్చు, కుమ్మర్లు కావచ్చు, కమ్మర్లు కావచ్చు, వడ్రంగి పనిచేసే వాళ్ళు, ఇంకా చాలా గుర్తింపు లేని కులాల్లో ఆర్థికపరమైనటువంటి, సామాజికపరమైనటువంటి చాలా ఉన్నాయి. ఆలోచించడం అంటే మాటలు మాట్లాడడం కాదు అంటున్నాను నేను. జరిగిన పని ఎంతవరకు అనేది ఎప్పటికీ అడుగుతూనే ఉంటాం. మీరు బంగారం ఇచ్చినా మళ్ళీ ఒక రోజు పోయి ప్రతిపక్షాలు అడుగుతాయి. కానీ ఒక విషయం, మతపరమైన రిజర్వేషన్లు చెల్లవు, దాన్ని వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా. ఇటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకోకుంటే ఇవాళ ఏముందంటే ఒక స్ట్రాటజీ, నేను నా అసెంబ్లీ ఇక్కడ మేము ఏకగ్రీవం, మెజారిటీ ఉంది కాబట్టి ఏకగ్రీవంగా చేసి పంపించినాము, కేంద్రం ఒప్పుకోలేదు అనేటువంటి భవిష్యత్తు నెపం చేసే ప్రయత్నం ఉంది. అటువంటి నెపాన్ని కూడా వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జనతా మంత్రి ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా పోరాటం చేస్తా ఉన్నాము. ఈ విషయంలో ప్రజలకు బీజేపీ నాయకత్వం ఎన్డీఏ అధికారులు ఉంది, వాళ్ళు ఎట్లా ఒప్పుకోమని చెప్తున్నారు, ఎట్లా జరిగే ప్రసక్తి లేదు. అందుకే నిన్న ముఖ్యమంత్రి గారు మండలిలో మాట్లాడినటువంటి సందర్భంలో దీన్ని మేము ఈ విధంగా ముందుకు తీసుకుపోబోతున్నాము, ఇక్కడ ఒక చట్టం తీసుకొస్తాము, చట్టం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మేము కేంద్రాన్ని పంపిస్తాం, దీనికి డెఫినెట్గా దీనికి ఒప్పించి ముందుకు అవసరమైతే ఒప్పించే మేము మేనిఫెస్టోలో పెట్టాము. ఒప్పించడం అంటే, రాజకీయంలో ఒప్పించడం అంటే ఏముంటుంది, మేనిఫెస్టోలో ఒక అంశం పెట్టి దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసి ఓటేసారంటే ఒప్పించటమే, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒప్పించడం. దాన్నే మేనిఫెస్టోని పరిగణలో తీసుకోవాలి. అదే మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాల్లో అదొకటి అంశం. కాబట్టి అది ఒప్పుకున్నట్టే, ప్రజలు ఒప్పుకున్న దాని కిందనే రావాల్సినటువంటి ఇది ఉంటుంది. ఈరోజు మేమనేటువంటిది ఏంటంటే కులం ఆధారంగానో, మతం ఆధారంగానో కాదు, సోషియో ఎకనామిక్ కండిషన్ ఆధారంగా ఈరోజు సుధీర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కానివ్వండి, బీసీ కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్ట్ కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఎవరు
సోషల్లీ ఎకనామికల్లీ ఏ విధంగా వెనుకబడి ఉన్నటువంటి వర్గాలు ఏమేమి ఉన్నాయి వాటన్నిటికీ సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ రాబోతుంది. ఆ రిపోర్ట్ అనుసారంగా చేయబోతున్నాము, అంతేగాని కేవలం కులం ఆధారంగానో మతం ఆధారంగానో కాదు. సోషియో ఎకనామిక్ కండిషన్ని దృష్టిలో పెట్టుకుని ఒక వర్గంలో ఏ దేశంలో కానివ్వండి, ఏ రాష్ట్రంలో కానివ్వండి, ఒక వర్గం ప్రజలకు ఎప్పుడు కూడా ఏమంటే ఫీలింగ్ రాకూడదు ఏంటంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మన గురించి పట్టించుకునే వాళ్ళు లేరు, మనం ఎప్పటికీ ఈ విధంగా ఉండిపోవాల్సిందేనా, కేవలం మనం ఇక్కడ పుట్టినందుకే మనకి ఈ రకమైనటువంటి ఇదా అనేటువంటి ఒక భావన వాళ్ళలో కలగకూడదు. అది కలిగిన రోజున సమాజానికి నష్టం జరుగుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈరోజు ఆ భావన లేకుండా ఉండడానికి ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నటువంటి అన్ని తరగతులకి ఆ రకమైనటువంటి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ సొసైటీలో. ఈరోజు ఎస్సీలకు సంబంధించినటువంటి ఇదిలో ఒక రకమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఏంటంటే ఎస్సీలకు సంబంధించినటువంటి ఒక ఆలోచన ఉంది ఈరోజు ఎస్సీల్లో. ఒక వర్గానికి మాకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి విధానం వల్ల అనేటువంటి వర్గీకరణ జరగకపోవడం వల్ల మాకు అన్యాయం జరుగుతుంది, అది మెజారిటీ చెప్తున్నటువంటి పరిస్థితి. దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే ఎప్పుడో జరిగిపోయి ఉండేది. కేంద్రం ఆ విధంగా నిర్ణయం తీసుకోవట్లేదు. గత ప్రభుత్వాలు కానివ్వండి, ఈ ప్రభుత్వాలు కానివ్వండి, ఇంతవరకు నిర్ణయం తీసుకోవట్లేదు. ఆ విషయం కూడా నిన్న ముఖ్యమంత్రి గారు మెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది, ఒక్కొక్క ఆర్థిక పరిస్థితి. ఒక రాష్ట్రంలో ముస్లింల ఆర్థిక పరిస్థితి ఇంకొక విధంగా ఉండొచ్చు, ఒక రాష్ట్రంలో ముస్లింల సామాజిక ఆర్థిక పరిస్థితులు ఒక విధంగా ఉండొచ్చు, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక వర్గం వెనుకబడి ఉండొచ్చు. కాబట్టి ఆయా రాష్ట్రాలలో అక్కడి పరిస్థితుల ఆధారంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకునేటువంటి విధంగా ఉండాలి అనేది నేను ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం. మేమనేటువంటి అంతేకాకుండా నిన్న ముఖ్యమంత్రి గారు మా కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ గారికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము పార్లమెంటుకు తెచ్చిన రోజున మీరు కూడా మీ పార్టీని ఒప్పించండి, మీ పార్టీ మద్దతు తెలపండి, మాకు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశంలో మాకు మద్దతు తెలపండి, మా రెస్క్యూకి రండి అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగిలిన పార్టీలు, మిగిలిన రాజకీయ పార్టీలన్నింటినీ కూడా అడుగుతాం, బీజేపీని అడుగుతాం, మిగిలిన ప్రధానమంత్రి గారికి మేము అన్ని విధాలుగా ఏ విధంగా సహకరించాలో, దేశంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సహకరిస్తున్నాం, అదేవిధంగా మేము తీసుకునేటువంటి నిర్ణయాలకు కూడా సహకరించామని వారిని కూడా అడుగుతాం. మిగిలిన రాజకీయ పార్టీలను కూడా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అడుగుతాం. పార్లమెంట్ లో కూడా ఇష్యూ వస్తే చర్చకు వస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఈరోజు ఎవరన్నా ఎన్నైనా చెప్పని మైనార్టీస్ కాంగ్రెస్ పార్టీని నమ్మినంత వేరే ఏ పార్టీని కూడా నమ్మని దేశంలో ఒక్కటి శ్రీధరన్న చెప్పినట్టుగా ఇవాళ మతపరంగా ఈ రిజర్వేషన్స్ ఇవ్వడం లేదు. అందుకనే బీసీ కమిషన్ ద్వారా ఈరోజు వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితి చూసి ఆ పరిస్థితి ప్రకారంగా వాళ్ళని బీసీలో ఒక గ్రూపుగా పరిగణించి ఈ గ్రూపుగా పరిగణించి ఆ రిజర్వేషన్స్ కల్పించాలనే ప్రయత్నం పోయిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇవాళ ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే పని చేస్తూ ఉంది. మొన్నటి రోజున బీసీ కమిషన్ చెందినటువంటి ఒక సభ్యుడు ఆంజనేయులు గౌడ్ గారు వనపర్తి ప్రాంతంలో వచ్చి ఆ మైనారిటీస్ నివసించే ప్రాంతంతో కూడా ఇంటింటికి షాపులు కూడా తిరిగి వాళ్ళు ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నారు. అందుకని అలాంటి సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితుల ప్రకారంగా బీసీలోనే ఒక వర్గంగా పరిగణించి కొంతమంది అది కూడా అడుగుతున్నారు, పఠాన్లకు సయ్యదులకు ఈ రిజర్వేషన్ ఇవ్వడం లేదు, మాకు కావాలనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. అందుకని వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితి ప్రకారమే తప్ప మతపరంగా మాత్రం రిజర్వేషన్ కాదు ఇది. ఇప్పుడు మైనార్టీల్లో కూడా రకరకాల వర్గాలు ఉన్నాయి. దాంట్లో కూడా ఈవెన్ మన ముస్లిం అని ఒక మాట చెప్పినా కానీ దాంట్లో నేను ఒకసారి మాట్లాడితే చాలా వర్గాలు ఉన్నాయి. దాంట్లో ఆర్థికంగా మరీ వెనుకబడినటువంటి వర్గాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళకి న్యాయం చేయొద్దని సమాజంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్ ఆర్థికంగా ఏ కులంలో ఉన్నా సాయం చేద్దని ఎవరు అంటారు. కానీ దీంట్లో ఎప్పుడైతే మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు తీసుకొస్తారో, పోలరైజేషన్ ప్రయత్నం చేస్తారో అప్పుడు ప్రాబ్లం వస్తాయి. మతపరమైన రిజర్వేషన్ చెల్లవని అంబేద్కర్ గారు చెప్పారు, రాజ్యాంగం చెప్పింది. మీరు ఎట్లా తీసుకొని వస్తారు? ఇవాళ 4% మీరు బీసీల యొక్క పొట్టగొట్టి ఒక వర్గం ఓట్ల కోసం గుండుగుతో చేసుకునేటువంటి దుష్ప్రయత్నం చేశారు. చేసినందుకు ఆ ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు. ఇవాళకి కూడా చిన్నకు ఈ ఉత్తరప్రదేశే కాదు ఇన్ని రాష్ట్రాలలో తీర్పులు వస్తూ ఉంటే ఇంకా మైనార్టీలు మా వెంబడి ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ లెన్స్ పెట్టుకుని పోలరైజేషన్ టువర్డ్స్ డెవలప్మెంట్ ఒకటి. ఇప్పుడు రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.